గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 26 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 27వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధేరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారం వందే లంకా భయంకరం. ఇరవై 27 భాగాలుగా చెప్పుకున్నాం. ఇవాళ 28వ భాగం చెప్పుకోవాలి. ఇచ్చుక్వా శ్రీధరిస్తూష్ణీం భగవాన్ ఆత్మమాయయా పిత్రో సంపశ్చతో సజ్జో బభువ ప్రాకృత శిశు. శుక్రవారం చెప్తున్నారు పరీక్షలు మహారాజుకి, మహారాజా, సర్వేశ్వరుడైన శ్రీహరి ఈ విధంగా దేవకీదేవితో అన్న తర్వాత ఏమనన్నాడు? చతుర్భుజాలు తీసేస్తాను, మామూలు శిశువుగా మారుతాను అన్నాడుగా. ఆ విధంగానే ఆ స్వామి సామాన్య శిశు రూపాన్ని పొందాడు. తతశ్చ సౌరిర్భగవత్ ప్రచోదితః సుతం సమాదాయ సూతికాగృహాత్ యదా బహిర్గంతుం ఏషత్ తర్హ్యజాయ యోగమాయా జనిన దజాయ. ఆ తర్వాత ఆ శిశువుని తీసుకొని ప్రసూతి గృహం నుండి, ఎక్కడ ప్రసూతి గృహం ఏది, ఎక్కడ ప్రసవించింది ఆమె? జైల్లో కదా. అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి సంకల్పించాడు. ఎవరు? వాసుదేవుడు తండ్రి వసుదేవుడు. అదే సమయంలో, ఈయన పుట్టిన సమయంలోనే అక్కడ ఎక్కడ నందగోపకులంలో నందుడి భార్య అయిన యశోదకి బాలిక పుట్టింది. తయా హృత ప్రత్యయ సర్వవృత్తిషు ద్వాస్తేషు పౌరేష్వపి శాయతేష్వధ ద్వారస్తు సర్వాపిహితా దురత్యయ బృహత్ కపాటాయ సకిల శృంఖలై తాకృష్ణవాహే వసుదేవ ఆగతే స్వయం వ్యవర్యంత యథా తమోరవే వవర్ష పర్జన్య ఉపాంశు గర్జిత శేషోన్వగాత్ వారి నివారయన్ ఫణయీ. బయటికి వెళ్ళాలనుకున్నాడు శిశువుని తీసుకొని. ఎందుకు? ఎక్కడొచ్చి చంపేస్తాడో కంసుడని. వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాడు? జైల్లో ఉన్నాడు కదా, అన్ని గొళ్ళేలు పెట్టున్నాయి. కానీ యోగమాయా ప్రభావం చేత సమస్త ద్వారపాలకులు, బయట ఉన్న పౌరులు అందరూ కూడా గాఢ నిద్రలో మునిగిపోయి అచేతుల్లో పడి ఉన్నారు. అప్పుడు వసుదేవుడు కృష్ణుని తీసుకొని మెల్లగా బయలుదేరాడు. ఏమవుతుంది అప్పుడు? మేఘాలు వర్షిస్తున్నాయట. అయితే ఆదిశేషుడు స్వయంగా వచ్చి ఆయన చేతిలో ఉన్న శిశువు మీద నీళ్లు పడకుండా గొడుగులాగా పట్టుకున్నాడట. భగవంతుడు కదా మరి. మఘోని వర్షచ్చ సకృజ్యమానుజా గంభీరతోయౌ గజవోర్మి ఫేనిలా భయానకావర్త శతాకులా నదీ మార్గం దదో సింధురివ శ్రియపతే.
కొలతలు చూస్తే గోకులానికి వెళ్ళాలంటే యమున దాటాలి. మధుర నుండి గోకులానికి వెళ్ళాలంటే యమున దాటాలంటే ఈ వర్షంతో బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది యమునా నది. సుడులు తిరుగుతున్నాయి నదిలో నీళ్లు. అయితే మాయా, దేవుడి మాయ కదా, ఆ మాయ వల్ల అది రామచంద్రుడికి ఎలా అయితే సముద్రం దారిచ్చిందో అలా దారిచ్చింది. తర్వాత నందవ్రజం సరిపేచ తత్రకాన్ గోపాల్ ప్రసుప్తానుపలభ్య నిద్రయా సుతం యశోద ఆశయనే నిధాయ తత్ సుతాంపాదాయ పునర్గృహానగాత్. ఆ తర్వాత వసుదేవుడు మెల్లగా వేపల్లో చేరుకున్నాడు శిశువుతో. గాఢ నిద్రలో ఉన్నారు అక్కడ గోపాలుడు అందరూ కూడా. నందుడి గృహం లోపలికి వెళ్ళిపోయాడు. యశోదాదేవి చేయిపోయి ఉంచాడు ఆయన్ని. అక్కడ ఉన్న ఆమె ప్రసవించిన ఆడ శిశువుని తీసుకున్నాడు. తిన్నగా వచ్చేసాడు. కట్టె కొట్టే తెచ్చా చెప్పేశాడు. చెప్పాలనుకుంటే 10-20 శ్లోకాలు చెప్తాడు. ముగించాలనుకుంటే 1/2 శ్లోకంలోనే ముగిస్తాడు. చెరసాలకి రావడం కూడా అయిపోయింది. మళ్ళీ తిరిగి ఆడ శిశువుని తీసుకొని తర్వాత మామూలుగా యథావిధిగా కాళ్ళకి ఇనప సంఖ్యలను తగిలించుకొని ఆయన ఎవరు వసుదేవుడు ఉన్నాడు. నందుని భార్య ఏమనుకుంది, ఆమె మత్తులో ఉంది కదా, తాను ప్రసవించింది మగపిల్లవాడే అనుకుంది. రేపు మనం కొనసాగిద్దాం. ఎక్కడి నుంచి 4వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయాన్ని పూర్తి చేశాం. ఇవాళ కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద